అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జంధ్యాల శాస్త్రి గురూజీ గారు మనతో ఉన్నారు. 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, జనవరి మాసంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః. సర్వజ్ఞులైనటువంటి భక్తకోటికి ప్రథంగా రాసుల గురించి నేను ఏ రాశిగారసి వివరించే ముందు మీకు ప్రథంగా కూడాను 2 మాటలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సర్వభక్తకోటి కూడాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా నీవు చెయ్యింది నీకు ఏదీ రాదు, నీవు చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. ఇది ప్రథమ నినాదంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిరుత్సవుడవాకండి, నిరాశ చెందవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, జీవితాన్ని గురించి నెగటివ్గా ఆలోచించవాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మందైనటువంటి ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా మనం మైండ్ సెట్ని పెట్టుకోగలిగితే విజయం వస్తుంది. ఆ విజయం సాధించాలంటే ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో గురుముఖంగా మనకున్న జాతక రీత్యా ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు రాసులు చెప్తున్నాం, దానికి పరిహారాలు చెప్తాను, వీటన్నీ పాటిస్తూ ఇంకా లోతుగా విషయాలు తెలుసుకొని దాని సమృద్ధిగా గనక ఎవరైతే దాని పరిష్కారాలు చేసుకుంటారో వారికి సంపూర్ణ స్థితి కలుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. దీన్ని ప్రయత్నం సాధించండి. సర్వభక్త కోటికి కూడాను ఈ ఒక మాట ఉంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు సర్దిద్దుకోండి. యోగం మీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. అంటే మనం చేసే పని మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని చెడగొట్టుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ అవయోగాన్ని నుంచి యోగంగా ఎలా మార్చుకోవాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. ఆ వెలుగుతో మీరు ఆ కాంతివంతమైన తేజోవంతంలో మీ యొక్క జీవితాన్ని సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆకాంక్షతో మా యొక్క వివరణగా వారు అడిగినట్టుగా ఆ రాశిని గురించి, ఆ రాశికి ఉన్నట్టు గ్రహస్థితిని గురించి, దానికి ఉన్నటువంటి పరిహారాన్ని మీకు అందించడానికి నేను సముఖంగా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు అన్వయం చేసుకొని విశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధిస్తారని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ, ఎప్పుడైనా దీవెన చేసేటప్పుడు మీకు సుఖంగా ఉండుగాక అని నేను అన్నం. ఎందుకన్నానంటే సుఖంగా ఉండాలంటే నువ్వు చేస్తేనే సుఖంగా ఉంటావు, నేనంటే సుఖంగా ఉండవు. కాబట్టి నువ్వు చెయ్యాలంటే నీ విషయం తెలుసుకున్నానికి ప్రయత్నిస్తామని విశ్వసిస్తూ, నా విశ్వాసం మీ విశ్వాసంతో కలిసి విజయం సాధిద్దాం. శుభం. గురూజీ, ఇక మిథున రాశి అంశానికి వస్తే, మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్యం అవమానాలు కానీ, వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పరిహారాలు తెలియజేయండి. కాస్త మిథున రాశిని ఈ సంవత్సరాంతో ఉన్న ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలించినప్పుడు ఆదాయం కొంచెం తక్కువగానే ఉంటుంది. 3 ఆదాయం ఉంటే 11 ఖర్చు వస్తుంది. ఆశాజనకంగా ఉండదంటారు. ఆశాజనకంగా ఉండదు. అలాగే 3 రాజపూజలతో 6 అవమానం, మాటాపడాల్సి వస్తుంది, ధనం విషయంలో ఇబ్బంది వస్తుంది అని వస్తుంది అనేది ఉంది. దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. పరిహారం చూసుకుంటే సరిపోతుంది. అలా సంవత్సరాంతంలో ఉన్న విషయాలు మళ్ళీ నేను ఉగాది విషయాల్లో చెప్తాను. నేను ఇప్పుడు ఈ మాసం కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి నూతన సంవత్సరంలో వచ్చేటువంటి ఈ మాసానికి ఎలా ఉందని చెప్పేటప్పుడు మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునరస్సు 3 పాదములు కలిస్తే మిథున రాశి అంటారు. ఈ మిథున రాశికి అధిపతి బుధ భగవానుడు అవుతున్నాడు. ఈ బుధ భగవానుడు వ్యయ స్థితిలో లేకుండా మంచి సప్తమ స్థితిలో ఉన్నాడు. అలాగే రాశికి తృతీయాధిపతి రవి కూడాను, రవి బుధులు కలిసి ఉన్నారు. రవి బుధులు సప్తమ స్థానంలో ఉండి రాశిని చూడటం అనేది ఈ మాసంలో వాళ్ళకి ఉద్యోగము, ప్రమోషను, ఏదైనా పోటీ ఎగ్జామ్స్, ఏదైనా లావాదేవీలు, ఇద్దరు చేసుకునేటువంటి జాయింట్ వ్యాపారాలు ఇంట్లో ముందుకు పోవడానికి ఆనందంగా మార్గంగా ఉంటుంది. పార్ట్నర్షిప్. అయితే లగ్నానికి వ్యయాధిపతి అయిన శుక్రుడు లగ్నానికి అష్టమ స్థానంలో శని భగవానుడితో చేరటం వలన సినీ రంగం, కళారంగం, కాస్మోటీ రంగం, గులాంకారంగాలు, నగలు, అలాగే ఒక లగ్జరీ మెయింటెనెన్స్, ఏదైనా ఒక ఇంట్లో ఫంక్షన్స్, ఒక వేదికను ఏర్పాటు చేసుకునే విషయాల్లో మాత్రం ఇబ్బంది పడతారు. దాంట్లో అంత అనుకూల స్థితి అనేది వాళ్ళకి కలగటం లేదు. కాబట్టి ఇక్కడ శుక్ర శనుల యొక్క అనుగ్రహం కావాలి మనం. అలాగే లగ్నానికి లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాహ విషయాలు డ్రాప్ చేసుకొని
ఈ నెల రోజులు ఆగటం అనేది శుభకరంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో కూడాను భార్య మాట్లాడితే భర్త తగ్గటమా, భర్త మాట్లాడితే భార్య తగ్గుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. తగ్గాలి, లేకపోతే ఇవి కలహాలే కాపురాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడాను ఈ నెల రోజుల్లో తొందరపాటు చర్యలు చేయకుండా తొందరగా ఏదైనా అడ్వాన్సులు ఇవ్వటం ఇలాంటివి చేసుకోకుండా కాస్త స్థిమితంగా ఆగి ఉండటం అనేది శోభాయంగా ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవడం శుభంగా ఉంటుంది. ఈ దూర ప్రాంత ప్రయాణాలు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి, కానీ జాగ్రత్త వహించడం అనేది ఉంటుంది. కుజుడు ఏ స్థితిలో అన్నప్పుడు కుజుడు అనుగుణం కావాలి. ఇక లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రూపాయి లాభం వస్తుందంటే అది 60 పైసలకు పడిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని జారీ చేసుకోవాలి. అంచెలో పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆ కేతు వల్ల తన సంతాన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి. దాన్ని సర్దిద్దుకునే అవకాశం ఉండాలి. దీన్ని బట్టి టోటల్గా మన మిథున రాశి వారికి ఈ జనవరి నెలంతా కూడాను, ఈ మాసం అంతా కూడా ఒక తరం మనం పరిశీలన చూసినప్పుడు ఈ మాసాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు మనం గమనించినప్పుడు ఆ యొక్క కుజ భగవానుడు, శని భగవానుడు, శుక్ర భగవానుడు, అలాగే కూడాను కేతు భగవానుడు యొక్క అనుగ్రహం సాధించాలి. అయితే గురువు అనుగ్రహిస్తున్నాడు, రవి బుధులు అనుగ్రహిస్తున్నారు. గురువు కూడాను ఈ రాశికి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృద్ధి చెందేదానికి, కీర్తి ప్రతిష్ఠ తీసుకునేదానికి, ఆదాయాన్ని యూడింపజేసుకునేదానికి, నిలబెట్టుకునేదానికి, వీళ్ళకి ఒక దండేంచుకునేదానికి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి గురువు బలం బాగుంది, రవి బలం బాగుంది, బుధ బలం బాగుంది, చంద్రబలం బాగుంది. మిగతా ఉన్న శుక్ర, శని భగవానుడు, ఆ యొక్క రాహువు, కుజ భగవానుడు, కేతువుకు అనుగ్రహం సాధించేదానికి మా యొక్క నేను చెప్పిన నక్షత్ర రాశి వారు ఉదయం లేచి స్నానం చేసి సూర్య భగవాన్ ముందు నుంచి సూర్య భగవాన్ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ యొక్క తల్లిదండ్రులని, అత్తమామల్ని, గురువుని, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని కూడా నమస్కారం చేసుకుని అనంతరం వాళ్ళు ఓం హ్రీం శ్రీం నమః, ఓం హ్రీం శ్రీం నమః, ఓం హ్రీం శ్రీం నమః అని ఏకాగ్రతగా 2 నిమిషాలు ధ్యానం చేయండి. సర్వకార్యములు కూడా మీరే సిద్ధింపజేసుకోగలుగుతారు. మీ అంతనే మీకే పని తీరుతుంది. ప్రయత్నించండి, ఫలితాన్ని సాధిస్తారని నేను విశ్వసిస్తూ ఇప్పుడు చెప్పిన ఈ రాశి వారికి చెప్పిన పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా పాటించండి. నేను చెప్పినటువంటి పరిహారము సూర్య భగవాను ముందు నుంచోనే చేయమని చెప్పాను. దీనికి కొత్త నియమ నిబంధనలు అంటే ఏముండవు. మీరు తీసుకునే ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే, ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను ముందు నుంచి ప్రేయర్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు. 2 నిమిషాలు 5 నిమిషాల దగ్గర మీ మనస్సు, మీ బుద్ధి, జ్ఞానం ఆ మంత్రం మీద ఎంతసేపు నిలబడుతుందో అంతసేపు చేసుకొని నమస్కారం చేసుకొని పోనండి. మీ జీవిత ఆశయాల్ని కొంత చిగురింపజేసుకునేదానికి ఇది చక్కని అవకాశాన్ని మీకు మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను కనుక దీన్ని మీరు తప్పగా కూడాను విశ్వాసంతో పాటించి విజయం సాధిస్తారనే విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. అలానే ఇందాక మన వారు చెప్పినట్టు ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు, వివాహ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, విద్యా విషయంలో దోషం ఎందుకు వస్తుంది, ఉద్యోగ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, సంతాన విషయంలో దోషం ఎందుకు వస్తుంది, మనం చేసే వ్యాపార వ్యవహారాల్లో ఎందుకు దోషాలు వస్తాయి, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ రావడానికి కారణాలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేసేటువంటి విదేశీయానాలు వీటన్నిటిలో ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకోవాలని ఆకాంక్ష గనక మీకు ఉంటే, మనసా వాచ కర్మన నా మీద విశ్వాసం మీకు కలిగితే చక్కగా కింద వస్తున్నటువంటి స్లోలో అవుతున్న నెంబర్ల వారిని సంప్రదించి డైరెక్ట్గా మాట్లాడచ్చు. రాలేనటువంటి వారు కాల్ అపాయింట్మెంట్ అంటారు. మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు శుభ్రంగా సంవత్సరం నెల రోజు సమయం ఉంటే లేదా పేరు పంపిస్తే నేను స్వయంగా రాసి ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ తప్పు ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, దానికి ఏ మంత్రం పంపించాలి సవివరంగా మీకు తెలియజేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు వాట్సాప్లో పెట్టి మంత్రాన్ని కూడా వాట్సాప్లో పెట్టి ఇది అయిన తర్వాత 40 రోజుల మళ్ళీ ఉచితంగా నాతో మాట్లాడేదానికి కూడా అవకాశం నేను కల్పిస్తాను. ఎందువల్లంటే నా యొక్క భక్త కోటికి ఒక శుభం జరగాలంటే ఏదో వాడు ఒక తర పారితోషికం ఇవ్వంగానే నేను చెప్పేసి నీకు నాకు సంబంధం లేదని మీ జీవితాన్ని చక్కదిద్దేంత వరకు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీరు కలుస్తూ మాట్లాడుతుంటే నేను మీకు అన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాసంతోనే మీరు విజయం సాధిస్తారు. మళ్ళా చెప్తున్నాను, మీరు చెయ్యింది ఏది రాదు, మీరు చేస్తే రాకుండా ఉండపోయేది ఏముండదు. తెలుసుకోండి, మెసులుకోండి, విజయాన్ని సాధించండి. భక్తులందరికీ కూడా శుభం. నమస్కారం.
జంధ్యాల గురూజీ శాస్త్రి గారు మనకి ఎంత క్లియర్గా వివరించారో. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిహారాలను, జాతకంలో ఉన్నటువంటి పరిహారాలను మీరంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా లోతుగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురూజీతో నేరుగా మాట్లాడాలనుకున్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కూడా కలవచ్చు.